భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈ ఉగాది రోజున మనం పంచాంగ శ్రవణం అనేటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా పంచాంగ శ్రవణాన్ని చేద్దాం. అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం గణానాన్త్వా గణపతి గుమ్మవామహే కవిం కవీనాపమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సి దసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ చేతనానంద భారతి స్వామినే నమః. సదానంద రూపం ప్రకాశస్వరూపం నిరంత ప్రపంచం పరిచ్ఛేద శూన్యం అహం బ్రహ్మ రుత్యైకగమ్యం తురీయం పరబ్రహ్మ నిత్యం తదైవాహమస్మి. అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కలియుగ ప్రారంభమైనటువంటి రోజు చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి. దానిని ఉగాదిగా జ్యోతిష్శాస్త్రం తెలియజేస్తుంది. ఈ ఉగాది రోజు మనం కొన్ని నియమాలు ఆచరించాలి. ఉగాది రోజు ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, ఇంటిని మామిడి తోరణాలతో గుమ్మాలకి పసుపు కుంకుమల వంటివి పెట్టి ఇంటిని శుభ్రంగా ఎవరైతే అలంకరించుకుంటారో వారికి ఈ సంవత్సరం మొత్తం అలక్ష్మి ఉండదు, లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఉగాది రోజు ప్రతి ఒక్కరూ తైలాభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఈరోజు తల స్నానం వంటివి తైలాభ్యంగన స్నానం, నువ్వుల నూనెతో అభ్యంగనం చేసి స్నానం ఆచరించమని శాస్త్రం చెప్పింది. ఈరోజు మీ ఇంటి ఇలవేలుపు ఎవరైతే ఉంటారో వెంకటేశ్వర స్వామి కావచ్చు, అమ్మవారు కావచ్చు, శివుడు కావచ్చు, మీ ఇంటి ఇలవేలుపుని పూజించాలి. ఆ ఇంటి ఇలవేలుపుకి పూజించి ఉగాది పచ్చడిని ఆ భగవంతుడికి నివేదన చేసి ఇంటిల్లపాది తినాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు కట్టుకోవాలి. ఉగాది రోజు కొత్త బట్టలు కట్టుకుంటే వారికి దేనికి లోటు ఉండదని, శుభాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేసి ఈ ఉగాది పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఎవరికి ఈ సంవత్సరం బాగుంది, ఎవరికి అనుకూలంగా లేదు, అనుకూలంగా లేని వారిని ఎవరికైతే బాగుందో ఈ సంవత్సరం అనుకూలంగా ఉందో అలా అనుకూలంగా ఉన్నవారు వారిని అర్థం చేసుకుని వారికి ఏదైనా ఇబ్బందులు కలిగితే వారికి సహాయం చేయడం, అలాగే ఎవరికైతే అనుకూలంగా ఉన్నదో వారికి అనుకూలంగా లేని వారు సహకరిస్తూ వారు చెప్పేటువంటి మంచి మార్గం అయినా ఉంటే దాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళడం, ఇటువంటి నిగూఢ మంచి విషయాలు ఈ ఉగాది పంచాంగ శ్రవణం ద్వారా మనం గ్రహించాలి. అందుకనే ఇంటిలో పుట్టిన వెంటనే ప్రతి ఒక్కరి నక్షత్రము, ఆ నక్షత్రం ద్వారా రాశి తెలుసుకుని ఆ పుట్టిన తేదీ ప్రకారం వచ్చేటువంటి నక్షత్ర రాశుల ఆధారంగానే ఈ ఉగాది పంచాంగ శ్రవణాలు ఆ రాశులకి గోచార ఫలంగా తెలియజేస్తాం. కాబట్టి ఆ ఫలితాలను విని చెడు ఫలితాలు ఉంటే దానికి సంబంధించినటువంటి పరిహారాలు పాటించుకుని ఎవరైతే ఇవన్నీ భక్తి శ్రద్ధలతో ఈరోజు విని ఆచరిస్తారో వారికి ఉగాది పంచాంగ శ్రవణ ఫలితముల వలన, మహిమ వలన ఆ సంవత్సరం గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. ప్రస్తుత సంవత్సరం మనకి 2026 సంవత్సరంలో మనకు వచ్చేటువంటి ఉగాది చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి గురువారం రోజు 19 మార్చి 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరం. 60 సంవత్సరాల తెలుగు సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అందులో ఇది 40వ సంవత్సరం. ఈ 40వ సంవత్సరానికి పేరు నామం శ్రీ పరాభవ నామ సంవత్సరం. శ్రీ పరాభవ నామ సంవత్సరం యొక్క అర్థం కొంత ప్రజలకి అసౌకర్యములు కలుగుతాయని, పరాభవములు కలుగుతాయని అర్థం. అయితే ఈ నామంలో కొంచెం ఇలాంటి అర్థం ఉన్నది. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది స్వామి అని భయపడేటువంటి వారికి ఈ సంవత్సరం గురించి అంత భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన అదృష్టం ఏమిటంటే ఈ సంవత్సరం ఉగాది బృహస్పతికి సంబంధించిన గురువారం రోజు ఏర్పడడం. గురువారం చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి అవడం చేత రాజు బృహస్పతి అయినాడు.
నవనాయకులలో రాజు బృహస్పతి అవడం చేత ఈ సంవత్సరం జనులు భక్తి మార్గంలోకి వెళ్తారు, ధర్మ మార్గం వైపు వెళ్తారు, ఆలయ దర్శనాలు పెరగబోతున్నాయి. ఈ సంవత్సరం తీర్థయాత్రలు చేయడం మొదలు పెడతారు. పాలించేవారు ధర్మబద్ధంగా పాలించేటువంటి బృహస్పతి రాజు అవడం చేత మనకి ఫలితాలు కనబడుతున్నాయి. అలాగే వర్షలగ్నం, జగల్లగ్నం వంటివి పరిశీలించినప్పుడు కేతు యొక్క ఆధిపత్యం కలగడం చేత మోక్షం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, ఆధ్యాత్మికత కోసం చేసేటువంటి వారు, భక్తి మార్గం కోసం చేసేటువంటి వారు ఎక్కువ అవుతారు. భక్తి తత్వం పెరుగుతుందని మాత్రం శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ ఫలితాల్లో మనకి అధికంగా కనబడుతున్నాయి. ఇంకా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో నవనాయక ఫలితాల్లో భాగంగా మనకున్నటువంటి నవనాయకుల్లో రాజు బృహస్పతి, మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, అలాగే ఈ మొత్తం ఉన్నటువంటి 9లో బృహస్పతి 3టికి, చంద్రుడు 3టికి, బుధుడు ఒకదానికి 7 శుభాధిపత్యం ఉండడం, 2 పాపాధిపత్యం ఉండడం. మనకున్నటువంటి 21 మంది ఉపనాయకులలో 14 శుభులు, 7 పాపులు అవడం చేత శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శుభాధిపత్యం ఎక్కువ ఉంది, శుభ ఫలితాలు ఎక్కువ ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఈ సంవత్సరం మేఘాధిపతి చంద్రుడు ఉన్నాడు, సైన్యాధిపతి చంద్రుడు ఉన్నాడు. దీని ప్రభావం వల్ల మంచి వర్షాలు, విస్తారమైన వర్షాలు కురవబోతున్నాయి. అయితే ఈ సంవత్సరం ఎండాకాలంలో అనుకోని వర్షాలు, వర్షాకాలంలో కొంచెం తీవ్రమైన ఉష్ణోగ్రతలు కనపడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. విశేషించి ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ సమయంలో తుఫాన్ల బీభత్సాలు, అలాగే కొంచెం భూకంపాలు వంటివి అనేక ప్రాంతాల్లో ఇబ్బంది పెడతాయి. భూకంపాల విషయానికి వచ్చేటప్పటికి హిమాలయ ప్రాంతాల్లో, తూర్పు ప్రాంతాల్లో, భారతదేశానికి ఉన్నటువంటి తూర్పు ప్రాంతాల్లో భూకంపాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనపడుతుంది. అలాగే శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఏవైతే తుఫాన్లు వంటివి ఉన్నాయో జూన్ నుండి డిసెంబర్ మధ్య ప్రాంతంలో ఈ తుఫాను ప్రభావాలు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తూర్పు ప్రాంతాలలో ఈ యొక్క తుఫాను ప్రభావాలు ఈ సంవత్సరం అధికంగా ఉండబోతున్నాయి. బంగారం, వెండి వంటి ధరలు సంవత్సర అంత్యానికి పెరుగుతాయి. కానీ ఈ సంవత్సరం మొత్తం ఎందుకు పెరుగుతున్నాయో, ఎందుకు తగ్గుతున్నాయో చెప్పలేనటువంటి అనిశ్చితి ఏర్పడుతుంది. శ్రీ పరాభవ నామ సంవత్సరం నవనాయకుల ఫలితాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే నీరసాధిపతి శని అవడం, ధాన్యాధిపతి బుధుడు అవడం చేత శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తృణధాన్యాలకు గిరాకీ. ఈ సంవత్సరం వ్యాపారస్తులకి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. అందులోనూ రైతులు తృణధాన్యాలు వంటివి ఎక్కువ పండించేటువంటి వారికి, చిరుధాన్యాలు వంటివి పండించేటువంటి వారికి మంచి గిరాకీ, మంచి లాభడి ఉండబోతుంది. అలాగే బంగారం, వెండి ధరలు మొత్తం మీద ఈ సంవత్సరం పెరిగేటువంటి స్థితి కనపడుతుంది. ఈ సంవత్సరం ఆయిల్, గ్యాస్, మెటల్ రంగాలకి చాలా అద్భుతమైన సంవత్సరం. వాటి యొక్క ధరలలో మార్పు, పెరుగుదల వంటివి కనబడుతున్నాయి. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆయిల్, గ్యాస్, మెటల్, బంగారం వంటి వాటికి, చిరుధాన్యాలు వంటి వాటికి, పాల వ్యాపారం వంటివి, పాల ఉత్పత్తులు, మిఠాయిలు వంటి వాటికి అనుకూలమైన సంవత్సరం. వాటిలో ఆ యొక్క వ్యాపారాభివృద్ధులు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆలయాలకు సంబంధించినటువంటి వ్యాపార విషయాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంది. టూరిజం పెరిగి టూరిజం లాభదాయకంగా అయ్యేటువంటి స్థితి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కనబడుతుంది. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరం శుభ ఫలితాలు అధికంగా ఉన్నాయి. పశ్చిమ దేశాలకి శ్రీ పరాభవ నామ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. పశ్చిమ దేశాల్లో యుద్ధ వాతావరణాలు, యుద్ధ భయాలు ఇబ్బంది పెడతాయి. విశేషంగా ఇక్కడ మంత్రి కుజుడయ్యాడు, సేనాధిపతి చంద్రుడయ్యాడు. మనకి ఇక్కడ రాజు బృహస్పతి అయినప్పటికీ మంత్రి కుజుడవడం, సేనాధిపతి చంద్రుడు అవడం చేత యుద్ధ భయాలు, యుద్ధ వాతావరణాలు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వెంటాడతాయి.
చాలామంది యుద్ధాలు ఆప్ చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ, యుద్ధం ఆగినట్టు కనపడినప్పటికీ మళ్ళీ అంతర్గత యుద్ధాలతో ఈ యుద్ధాలు కొంత కొనసాగేటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ప్రత్యక్ష యుద్ధమే అవ్వాల్సిన పని లేకుండా పరోక్షంగా వ్యాపార పరంగా దేని పరంగా అయినా ఈ యుద్ధం కొనసాగేటువంటి స్థితి కనపడుతుంది. అలాగే పశ్చిమ దేశాల్లో పనిచేసేటువంటి అనేక మంది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి చిక్కులు, ఇబ్బందులు పెరుగుతాయి. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సాఫ్ట్వేర్, ఐటీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి, కొంత ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్నటువంటి వారికి చెడు సమయంగా మనం గమనించాలి. కొంత ఇబ్బందులతో కూడుకున్నటువంటి వాతావరణం కనపడుతుంది. ఇంకా మన తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పదంలోకి వెళ్తాయి. ఈ సంవత్సరం రాజు బృహస్పతి, సేనాధిపతి చంద్రుడు, మంత్రి ఇక్కడ కుజుడు అవడం చేత ఎవరైతే అధర్మంగా ఉన్నారో, ఎవరైతే అవినీతి పరులుగా ఉన్నారో అటువంటి వారి మీద, అటువంటి వారు జైలు పాలు వంటివి అవడం, అటువంటి వారి మీద కొన్ని నేరారోపణలు వంటివి రుజువై ఇబ్బందులు కలిగేటువంటి స్థితి కలగడం, రాజకీయ పరంగా ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వారికి అనేకమైనటువంటి చిక్కులు, పరాభవాలతో కూడుకున్నటువంటి స్థితులు కొంత ఏర్పడేటువంటి స్థితి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కనపడుతుంది. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆధ్యాత్మిక పరంగా, భారతదేశానికి ఎదుగుదల పరంగా, అలాగే ఆయిల్, గ్యాస్, మెటల్ వంటి రంగాల్లో అభివృద్ధి పరంగా, రైతాంగానికి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి పరంగా ఉన్నది అని తెలియజేస్తూ, శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగంలో భాగంగా ఈ 12 రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం. మేషరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో బృహస్పతి చతుర్థ స్థానంలో అనుకూలంగా సంచరించడం, కేతువు పంచమ స్థానంలో, రాహు లాభస్థానంలో అనుకూలంగా సంచరించడం, శని వ్యయస్థానంలో ఏలినాటి శని ప్రభావం ఉండడం చేత చాలామంది మేషరాశి వారు మాకు ఏలినాటి శని ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అనేటువంటి భయాందోళనలో ఉండేటువంటి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇస్తుందని సూచిస్తున్నారు. మేషరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం చాలా మటుకు కలిసి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ మిగతా గ్రహాల అనుకూల స్థితి మిమ్మల్ని విజయాల వైపు తీసుకెళ్తుంది. నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రాబోతున్నాయి. మేషరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు లేదా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కానీ దేని మీద, ఏలినాటి శని ప్రభావం వల్ల దేని మీద మీరు అతిగా ఆశ పెట్టుకోవద్దని మాత్రం మేషరాశికి సూచిస్తున్నాను. మేషరాశి వ్యాపారస్తులకి శ్రీ పరాభవ నామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. ఎందుకంటే వ్యాపారం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ రావాల్సిన డబ్బు సమయానికి చేతికి రాలేకపోవడం, ఖర్చులు అధికమవడం మేషరాశికి కొంత ఏలినాటి శని ప్రభావం వల్ల ఇబ్బంది పెడుతుంది. ఇక మేషరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి ఇతర వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. మేషరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం విద్యాపరంగా కలిసి రాబోతుంది. మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మేషరాశి వారు విదేశీ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేస్తుంటే ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంది. మేషరాశి స్త్రీలు కుటుంబ సౌఖ్యం, ఆనందాన్ని పొందుతారు. కొంచెం ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. మొత్తం మీద పరాభవ నామ సంవత్సరం మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి కొంత గతంతో పోల్చుకుంటే కొంత శుభ ఫలితాలు అధికముగా ఉన్నాయి. మేషరాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. మందపల్లి, తిరునల్లార్, శని సింగాపూర్ వంటి శనికి సంబంధించిన దివ్య క్షేత్రాలను దర్శించండి. అలాగే మేషరాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వెంకటేశ్వర స్వామిని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరని తెలియజేస్తూ, వృషభ రాశి యొక్క పంచాంగ శ్రవణం ఇప్పుడు మనం చూద్దాం. వృషభ రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం నందు వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో బృహస్పతి సంచరించడం,
చతుర్థ స్థానంలో కేతువు, దశమ స్థానంలో రాహు సంచరించడం. ఇక వృషభ రాశికి లాభస్థానంలో శని అనుకూలంగా సంచరించడం చేత వృషభ రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కలిసి వచ్చే సంవత్సరం. వృషభ రాశి వారు గత కొంతకాలంగా మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో, అనేక విషయాల్లో ముందుకు వెళ్ళి విజయాన్ని పొందాం అనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సంవత్సరం సఫలీకృతం అవుతాయి. అయితే భ్రాతృస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి వల్ల భ్రాతృవర్గీయులతోటి కొంత భేదాభిప్రాయాలు, తర్క వితర్కాలు అయ్యేటువంటి స్థితి ఉన్నది. కుటుంబ సభ్యులతో కావచ్చు, కుటుంబ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా మాట్లాడి జాగ్రత్తగా వ్యవహరిస్తే మీకు శుభ ఫలితాలు ఉంటాయని సూచన చేస్తున్నాను. వృషభ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి. వృషభ రాశి వారు ఈ సంవత్సరం శుభకార్యాల వంటి వాటిలో పాల్గొంటారు. తీర్థయాత్రలు, ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి, కలిసి వస్తాయి. వృషభ రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రథమార్థం బాగా కలిసి వస్తుంది. వృషభ రాశి వ్యాపారస్తులకి లాభాలతో కూడుకున్న వ్యాపారం ఉంటుంది. వృషభ రాశి స్త్రీలు కుటుంబ సౌఖ్యం, ఆనందం ఉన్నప్పటికీ భ్రాతృవర్గీయులతో వీళ్ళతోటి చర్చల విషయాల్లో కొంత జాగ్రత్త పాటించాలి. వృషభ రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. విద్యపరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ సత్ఫలితాలు కలగబోతున్నాయి. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరం వృషభ రాశికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా మార్పు తెచ్చి శుభ ఫలితాల వైపు తీసుకెళ్లేటువంటి సంవత్సరంగా మనం చూడాలి. వృషభ రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలంటే లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించడం, శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పాలతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదించి లక్ష్మీదేవిని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు. కృష్ణాష్టకం వంటివి వృషభ రాశి వారు పఠించుకోవడం చేత అనుకూలమైన ఫలితాలు ఉంటాయని కూడా సూచిస్తున్నాను. మిథున రాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. మిథున రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ధనస్థానం, వాక్ స్థానం, కుటుంబ స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం. అలాగే మిథున రాశికి తృతీయంలో కేతు, భాగ్యంలో రాహు, దశమంలో శని అనుకూలంగా సంచరించడం. మిథున రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం శుభ ఫలితాలు కలిగించే సంవత్సరంగా మనం చూడాలి. మిథున రాశి వారు గత కొంతకాలంగా ఏవైతే మార్పులు కోరుకుంటున్నారో అవి వారికి సఫలీకృతం అవుతాయి. మిథున రాశికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కొంత గుర్తింపు రావడం, మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూల ఫలితాలు కలగడం ఉన్నది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఈ సంవత్సరం కలిసి వస్తాయి. మిథున రాశి వారికి, మిథున రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం సత్ఫలితాలు ఉండబోతున్నాయి. మిథున రాశి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు ఉంటాయి, కలిసి వస్తాయి. కానీ ఉద్యోగంలో కొన్ని భయాందోళనలు వేధిస్తాయి. మిథున రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం లాభదాయకంగా ఉండే సంవత్సరం. వ్యాపార పరంగా మీరు పెట్టే పెట్టుబడులు ఇవన్నీ కూడా లాభాలను చేకూరుస్తుంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం షేర్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్లు వంటివి కూడా కొంత కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ వంటి వాటిలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంత అనుకూల ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారు శుభకార్యాలు వంటి వాటిలో పాల్గొంటారు. మిథున రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అంటే మాత్రం శ్రీ మహావిష్ణువుని పూజించడం, విష్ణు సహస్రనామం వంటి పారాయణం చేయడం, బుధవారం రోజు శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన ఆలయ దర్శనాలు చేయడం, అలాగే మిథున రాశి వారు సూర్యాష్టకం వంటివి పఠించడం చేత మరింత శుభ ఫలితాలని పొందగలరు. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం నందు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం జన్మ రాశిలో బృహస్పతి సంచరించడం, వాక్ స్థానంలో కేతు, అష్టమ రాహు ప్రభావం ఉండడం, అలాగే కర్కాటక రాశి వారికి భాగ్య స్థానంలో శని సంచరించడం చేత కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కొంచెం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఒత్తిళ్ళు, టెన్షన్లకి కొంచెం గురయ్యే సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో, రాజకీయాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కర్కాటక రాశి వారికి మీ సంబంధం లేకపోయినా లేనిపోని చికాకులు, తలనొప్పులు మిమ్మల్ని
ఈ సంవత్సరం వేధించబోతున్నాయి. శ్రీ పరాభవ నామ సంవత్సరం కర్కాటక రాశి వారి జన్మ గురుని ప్రభావం, వాక్ స్థానంలో కేతు ప్రభావం చేత ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచి తూచి వ్యవహరించడం, అలాగే జన్మ రాశిలో బృహస్పతి వలన ఒత్తిళ్ళకి లోనవ్వకుండా ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయడం వంటివి చేయాలి. కర్కాటక రాశి నిరుద్యోగులకి కొంత ఇబ్బందులతో కూడుకున్నటువంటి సమయం. కర్కాటక రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి. కర్కాటక రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మధ్యస్థ సమయం, మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. అతిగా ఏ ఫలితాలు ఆశించద్దు. కర్కాటక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ నుండి కొంత చెడు ఫలితాలు ఉన్నాయి. లేనిపోని చికాకులు వేధించేటువంటి స్థితి ఉంది. కర్కాటక రాశి స్త్రీలు కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. గొడవలకి, రాజకీయాలకి దూరంగా ఉండాలని సూచన. కర్కాటక రాశి విద్యార్థులకి కష్టపడినట్లయితే విజయాలు పొందుతారు. కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి, కష్టపడాలి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కొంత మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కొంత గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. కర్కాటక రాశి వారు నిత్యము గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయండి. రుద్రాభిషేకం వంటివి జరిపించుకోండి. అలాగే కర్కాటక రాశి వారు అవకాశం ఉన్నట్లయితే దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయుడికి సంబంధించిన ఆలయాల్ని దర్శించండి. శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరని తెలియజేస్తున్నాను. సింహరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఈ రకమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. సింహరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో బృహస్పతి వ్యయస్థానంలో సంచరించడం, జన్మరాశిలో కేతువు, కళత్ర స్థానంలో రాహు ప్రభావం ఉండడం, అలాగే సింహరాశి వారికి అష్టమ స్థానంలో అష్టమ శని ప్రభావం ఉండడం చేత శ్రీ పరాభవ నామ సంవత్సరం సింహరాశి వారు జాగ్రత్తగా వ్యవహరించవలసిన సంవత్సరం అని సూచన చేస్తున్నాను. సింహరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం అనుకోని కష్టములు, అనుకోని ఇబ్బందులు, కొంత వేధించేటువంటి గ్రహస్థితి కనపడుతుంది. సింహరాశి వారు అష్టమ శని ప్రభావం వల్ల ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. అది మీ ఆరోగ్యము కావచ్చు, కుటుంబ సభ్యులలో ఎవరి ఆరోగ్యమైనా సరే ఆరోగ్య విషయాల్లో ఈ సంవత్సరం ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. సింహరాశి వారికి అనుకోని గొడవలు, కోర్టు విషయాలు, చికాకులు వంటివి కొంత వేధిస్తాయి. గొడవలకి దూరంగా ఉండడానికి, రాజకీయాలకు దూరంగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి ఈ సంవత్సరం ప్రయత్నం చేయాలి. వ్యయస్థానంలో బృహస్పతి వల్ల అనుకోని ఖర్చులు, అక్కర్లేని ఖర్చులు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉన్నది. జన్మరాశిలో కేతు, వ్యయస్థానంలో బృహస్పతి ప్రభావం వల్ల కోపావేశ నిర్ణయాలని సింహరాశి వారు తగ్గించుకుని ప్రశాంతమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలి. సింహరాశి నిరుద్యోగులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా ధైర్యంగా ముందుకు వెళ్ళి కొంత విజయాన్ని పొందుతారు. సింహరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగుల్లో రాజకీయ ఒత్తిళ్ళు, టెన్షన్లు మాత్రం అధికంగా ఉన్నాయి. సింహరాశి వ్యాపారస్తులకి కొంచెం కష్టములతో కూడుకున్న సమయం. వ్యాపార పరంగా ఇబ్బందులు, అప్పుల బాధలు అధికంగా ఉంటాయి. రావాల్సిన ధనము సమయానికి చేతికి అందలేని స్థితి సింహరాశికి అధికంగా కనపడుతోంది. సింహరాశి మీడియా రంగం, సినీ రంగంలో ఉన్నటువంటి వారు అంత గుర్తింపు రాలేనటువంటి స్థితి ఈ సంవత్సరం కనపడుతుంది. సింహరాశి రైతాంగానికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. సింహరాశి విద్యార్థులకి కొంత కష్టపడాల్సినటువంటి, జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి సమయం. మొత్తం మీద సింహరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన సమయం. ఆవేశపూరిత నిర్ణయాలకి దూరంగా ఉండాల్సినటువంటి సమయం సూచిస్తున్నాను. సింహరాశికి కొంత అష్టమ శని, బృహస్పతి ప్రతికూలత, రాహుకేతువుల ప్రభావం చేత మీరు చేసేటువంటి పనులలో జాగ్రత్తగా, ప్రశాంతంగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి. సింహరాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఈ కింది పరిహారాలు పాటిస్తే
సత్ఫలితాలను పొందుతారు. సింహరాశి వారు దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. ఓం నమః కృష్ణాయ నీలాయ శికంఠ నిభాయ చ నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం. మీకు అవకాశం కుదిరితే నీలం వంటి ఉంగరాన్ని ధరించడం. ఇక సింహరాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని సూర్యాష్టకాన్ని పారాయణం చేయడం మంచిది. అలాగే సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో మందపల్లి, తిరునల్లార్, శని సింగాపూర్ వంటి శనికి సంబంధించిన క్షేత్రాలకు వెళ్ళి అక్కడ తైలాభిషేకం వంటివి చేసుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. కన్యా రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో లాభస్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం, అలాగే కన్యా రాశి వారికి వ్యయస్థానంలో కేతు, 6వ స్థానంలో రాహు అనుకూలంగా వ్యవహరించడం, కన్యా రాశి వారికి కళత్ర స్థానంలో శని అనుకూలంగా ఉండడం, కన్యా రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇచ్చే సంవత్సరంగా చూడాలి. కన్యా రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. గత కొంతకాలంగా ఏవైతే ఆర్థిక పరమైన సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్నారో ఆ సమస్యల నుండి బయటపడే ప్రయత్నాలు, మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వబోతున్నాయి కన్యారాశికి. కన్యారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి కలిసి రాబోతున్నాయి. కన్యారాశి వ్యాపారస్తులకి వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. మీకున్నటువంటి రుణ బాధలు చాలా మటుకు తగ్గుతాయి. కన్యారాశి రైతాంగానికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. కన్యారాశి రాజకీయ నాయకులకి అనుకూల సంవత్సరంగా మనం చూడాలి. కన్యారాశి స్త్రీలు కుటుంబ సౌఖ్యం, ఆనందం పొందుతారు. మొత్తానికి కన్యారాశికి శ్రీ పరాభవ నామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలు అధికంగా ఉన్నాయి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఇంటిలో ఏదో ఒక శుభకార్యాలు జరగడం, ఇన్వెస్ట్మెంట్లు వంటివి కలిసి రావడం వంటివి స్పష్టంగా కనపడుతున్నాయి. కన్యారాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అంటే నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. కన్యారాశి వారు ఏదైనా 12 జ్యోతిర్లింగానికి సంబంధించిన ఏదో ఒక శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందగలరు. సూర్యాష్టకము కానీ, అరుణము కానీ, ఆదిత్య హృదయం వంటివి ఏదైనా పారాయణం చేసుకోవడం చేత విజయాలు కలుగుతాయని తెలియజేస్తూ శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా మనకి 7వ రాశి తులారాశి. తులారాశి యొక్క పంచాంగ శ్రవణంలో భాగంగా తులారాశి పంచాంగ శ్రవణ ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. తులారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో బృహస్పతి దశమ స్థానంలో అనుకూలంగా సంచరించడం, తులారాశి వారికి 6వ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించడం, తులారాశి వారికి పంచమంలో రాహు, లాభస్థానంలో కేతు అనుకూలంగా ఉండడం, తులారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కలిసి వచ్చే సంవత్సరం. తులారాశి వారికి సమాజంలో గౌరవం పెరగడం, శుభకార్యాల్లో పాలు పంచుకోవడం, మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారానికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ప్రణాళికలు మీరైతే చేస్తున్నారో వాటిలో సత్ఫలితాలు పొందడం కలుగుతుంది. తులారాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఈ సంవత్సరం కలిసి రాబోతుందని మాత్రం ప్రత్యేకంగా సూచిస్తున్నాను. తులారాశి వ్యాపారస్తులకి వ్యాపార పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. తులారాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు కావచ్చు, ట్రాన్స్ఫర్లు కావచ్చు, ఉద్యోగ మార్పులు కావచ్చు, ఈ సంవత్సరం కలిసి వస్తాయి. తులారాశి రైతాంగానికి అనుకూలమైన సంవత్సరం. సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి సత్ఫలితాలు పొందగలరు. తులారాశి స్త్రీలకి నూతన వస్తువులు వంటి కొనుక్కోవడం కావచ్చు, కుటుంబ సౌఖ్యం, ఆనందం వంటివి ఈ సంవత్సరం ఉన్నాయి. సంతాన పరంగా తులారాశి వారు ఈ సంవత్సరం శుభవార్తలు వింటారు. సంతానం వల్ల ఆనందాన్ని పొందుతారు. మొత్తం మీద తులారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అలాగే రాజకీయ నాయకులకి రాజకీయ పరంగా కలిసి వచ్చే సంవత్సరాన్ని మాత్రం మనం చూడాలి.
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వారు ఈ కింది పరిహారాలు పాటిస్తే మరిన్ని విజయాలను పొందగలరు. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించండి. తులారాశి వారు కృష్ణాష్టకం వంటివి పఠించడం, శ్రీకృష్ణుడి యొక్క ఆలయ దర్శనాలు, కృష్ణుడిని పూజించడం వంటివి చేయడం చేత, గోవింద నామాలు వంటివి పారాయణం చేయడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం, వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో శని అనుకూలంగా సంచరించడం, అలాగే వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాహు తృతీయంలో, కేతు భాగ్యంలో అనుకూలంగా సంచరించడం చేత శ్రీ పరాభవ నామ సంవత్సరం వృశ్చిక రాశికి మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇస్తుంది. వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా ఏవైతే అనారోగ్య సమస్యలు లేదా ఆర్థిక కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల నుండి బయటపడతారు. కొంత ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళేటువంటి స్థితి వృశ్చిక రాశి కనపడుతోంది. వాతావరణ మార్పు లేదా వృశ్చిక రాశికి విశేషంగా స్థాన మార్పు వంటివి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కనపడబోతున్నాయి. వృశ్చిక రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి కలిసి వస్తే ప్రశాంతత కొంత లభిస్తుంది. వృశ్చిక రాశి రైతాంగానికి ఈ సంవత్సరం కలిసి వచ్చే సంవత్సరం. వృశ్చిక రాశి వ్యాపారస్తులు అభివృద్ధి పదం వైపు మీరు వేసే అడుగులు ప్రయత్నాలు సఫలీకృతం కాబోతున్నాయి. వృశ్చిక రాశి వారికి విశేషంగా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీడియా రంగంలో కావచ్చు, ఇతర వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందుతారు. వృశ్చిక రాశి స్త్రీలకి సమాజంలో కీర్తి గౌరవం కలుగుతాయి. కొత్త పరిచయాలు వంటివి మిమ్మల్ని కొంత ఆనందానికి లోను చేస్తాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం, మీ యొక్క అనేక విషయాల్లో మార్పు తెచ్చేటువంటి సంవత్సరంగా మనం చూడాలి. వృశ్చిక రాశి వారి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే మాత్రం లలితాదేవిని పూజించాలి, సుబ్రహ్మణ్యుని పూజించాలి, లలితా సహస్రనామాలు వంటి పారాయణం చేయాలి. అలాగే సుబ్రహ్మణ్యుని, దుర్గాదేవిని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. ధనస్సు రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ధనస్సు రాశికి అష్టమ స్థానంలో బృహస్పతి కొంత ప్రతికూలంగా వ్యవహరించడం, చతుర్థ స్థానంలో శని అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం, తృతీయంలో రాహు, భాగ్యంలో కేతు యొక్క ప్రభావం చేత ధనస్సు రాశికి శ్రీ పరాభవ నామ సంవత్సరం చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. ధనస్సు రాశి వారు ప్రత్యేకంగా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆచితూచి వ్యవహరించాలి. అర్ధాష్టమ శని ప్రభావం చేత చికాకులు, అనుకోని గొడవలు, కుటుంబ సమస్యలు, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాజకీయ సమస్యలు కొంత వేధించేటువంటి స్థితి ఉన్నది. మీ తప్పు లేకపోయినా కూడా మీకు అక్కర్లేని సంబంధం లేనటువంటి విషయాలలో మీరు ఉండవలసి రావడం, దానివల్ల కొంత ఇబ్బందులు పడేటువంటి స్థితి అధికంగా ఉన్నది. ధనస్సు రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జాగ్రత్తలు పాటిస్తూ ముందుకెళ్ళాలి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు అధికంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు, ఇబ్బందులు, చికాకులు అధికంగా ఉంటాయి. ధనస్సు రాశి స్త్రీల ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అర్ధాష్టమ శని ప్రభావం, అష్టమ గురుడి ప్రభావం వల్ల ఆరోగ్యాన్ని ధనస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం. ధనస్సు రాశికి విశేషంగా వ్యాపార రంగంలో ఉన్నవారు, రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నాయి. ఆటుపోట్లు కొంత అధికంగా ఉంటాయి. ధనస్సు రాశి సినీ రంగం, మీడియా రంగం, ఇతర రంగంలో ఉన్నటువంటి వారు అంత ఎక్కువ ఫలితాలని ఈ సంవత్సరం ఆశించవద్దని సూచిస్తున్నాను. మధ్యస్థ ఫలితాలుగా ఉంటాయి. ధనస్సు రాశి విద్యార్థులు కొంత కష్టపడాల్సిన సమయం,
కష్టపడితే ఈ సంవత్సరం మీకు కొంత విజయాలు కలుగుతాయి. మధ్యస్థ ఫలితాలు విద్యార్థులకు కనబడుతున్నాయి. విదేశీ ప్రయాణాలు వంటి వాటిలో కొన్ని ఆటంకాలు, ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ధనుస్సు రాశి కనబడుతుంది. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరం ధనుస్సు రాశికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ధనుస్సు రాశి వారు ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో, గొడవలకు సంబంధించిన విషయాల్లో, కోర్టు వంటి వ్యవహారాల విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి, జాగ్రత్తలు పాటించాలి. ధనుస్సు రాశి వారు ఈ కింది పరిహారాలు ఆచరించినట్లయితే కొంత శుభ ఫలితాలను పొందగలరు. ముఖ్యంగా ధనుస్సు రాశి వారు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలి. ఇక ధనుస్సు రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాహుకేతువుల యొక్క ప్రతికూల ఫలితాల నుంచి బయటపడడానికి దుర్గాదేవిని లేదా అష్టాదశ శక్తిపీఠాలను దర్శించడం, దుర్గాదేవిని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. ఇక ధనుస్సు రాశి వారు శని ప్రభావాల నుంచి తప్పించుకోవడానికి తిరునల్లార్, శని సింగాపూర్ వంటి, మందపల్లి వంటి క్షేత్రాలు దర్శించుకోవడం లేదా నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. మకర రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జన్మ రాశిలో కేతు, కలత్తర, రాహు ప్రభావాలు. ఈ సంవత్సరం రాహు కేతువులు వాక్కు మరియు జన్మ రాశుల్లో సంచరించడం, అలాగే మకర రాశికి బృహస్పతి కలత్రంలో అనుకూలంగా ఉండడం, శని తృతీయంలో అనుకూలంగా ఉండడం చేత మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఏలినాటి శని బాధ నుంచి బయటపడినప్పటికీ ఈ రాహుకేతువుల ప్రభావం వల్ల ఎదుటి వారితో ఈ సంవత్సరం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కోపావేశాలకు లోనవద్దు. శత్రు బాధలు, శత్రుపీడ కొంచెం అధికంగా ఉంటే ఆవేశపూరిత నిర్ణయం వల్ల, కోపం వల్ల మాత్రం ఈ సంవత్సరం కొంత ఇబ్బందులు కలిగే స్థితి ఉంది. అందువల్ల కుటుంబంలో గొడవలు, సమస్యలు ఏర్పడతాయి. కలత్రంలో గురుడి సంచారం, అలాగే శని అనుకూల ప్రభావం చేత నిరుద్యోగులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు అంటే కలిసి వస్తాయి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మకర రాశి వ్యాపారస్తులకి వ్యాపారం ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది. మకర రాశి స్త్రీలు గొడవలకి, రాజకీయాలకు దూరంగా ఉండాలి. మకర రాశి విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఉన్నాయి. మకర రాశి రైతాంగానికి అనుకూల ఫలితాలు, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ గొడవలు, రాజకీయాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి రాజకీయ నాయకులకి కొంచెం కష్టకాలం. మీ ప్రమేయం లేకపోయినా, మీ సంబంధం లేకపోయినా ప్రతి చికాకు మీ మీద వచ్చి పడేటువంటి స్థితి కనపడుతుంది. మకర రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే ఈ కింది పరిహారాలను పాటించాలి. అమ్మవారిని పూజించండి. లలితాదేవిని, దుర్గాదేవి రూపంలో అమ్మవారిని పూజించడం, అష్టాదశ శక్తిపీఠాలు దర్శించడం, శ్రీకాళహస్తిని దర్శించడం, విశేషంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడం చేత మరింత శుభ ఫలితాలు మకర రాశి వారు పొందగలరు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఈ ఉగాది పంచాంగ శ్రవణ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాహుకేతువులు వ్యయస్థానంలో సంచరించడం, 6వ స్థానంలో సంచరించడం, కుంభరాశికి బృహస్పతి శత్రుస్థానంలో ఉండడం, వాక్ స్థానంలో, ధనస్థానంలో శని సంచారం చేత కుంభరాశి ఏలినాటి శని యొక్క అంత్య భాగంలో ఉండి శత్రుస్థానంలో బృహస్పతి సంచరించడం చేత కుంభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం జాగ్రత్తలు పాటించాలి. చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కుంభరాశి వారికి నరఘోష, నరదృష్టి వంటి బాధలు, అందరూ మనవాళ్ళే అని నమ్మి ఒకళ్ళ గురించి ఒకళ్ళ దగ్గర మాట్లాడడం వల్ల ఇబ్బందులు పడేటువంటి స్థితి కనపడుతుంది. గొడవలు అధికం అవడం, మీకు వాదనలు జరగడం, నమ్మిన వాళ్ళ ద్వారా ఇబ్బందులు ఎదురవడం వంటివి కుంభరాశికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కనపడబోతున్నాయి. శత్రు బాధ, శత్రుపీడ, నరఘోష కొంత అధికంగా ఉన్నది. కుంభరాశి నిరుద్యోగులకి కొంత ప్రతికూల సమయం. ఉద్యోగస్తులకి ఉద్యోగం ఉంటుందా లేదనే టెన్షన్లు, భయాలు, ఉద్యోగంలో ఇబ్బందులు, రాజకీయ ఒత్తిడి కొంత వేధిస్తాయి.
కుంభరాశి వ్యాపారస్తులకి మధ్యస్థ సమయం, వ్యాపార పరంగా కొంత మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి రైతాంగానికి అంత అనుకూలంగా లేదు. సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఎక్కువ ఫలితాలు ఆశించద్దు, మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి స్త్రీలకి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించండి, రాజకీయాలకి దూరంగా ఉండాలి. విద్యార్థులకి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత రాజకీయ ఒత్తిళ్ళు ఎదుర్కొనేటువంటి స్థితి ఉన్నది కాబట్టి జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఏలినాటి శని అంత్యభాగం అవడం, వాక్ స్థానంలో శని, శత్రుస్థానంలో గురుడు ఉన్నారు. దీనివల్ల లేనిపోని చికాకుల ఇబ్బందులు మీకు కలిగేటువంటి స్థితి కనపడుతుంది. ఖర్చులు నియంత్రించుకోవాలి, అప్పులకు దూరంగా ఉండాలి మాత్రం కుంభరాశికి సూచిస్తున్నాను. కుంభరాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందడానికి మందపల్లి, తిరునల్లార్, శని సింగాపూర్ వంటి శనికి సంబంధించిన దివ్య క్షేత్రాలని అవకాశం కుదిరితే వెళ్ళి దర్శించుకోండి. అలా కుదరని పక్షంలో ఏదో ఒక నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోండి. నల చరిత్ర చదవండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. ఈ పరిహారాలు పాటించడం వల్ల కుంభరాశికి ఉన్నటువంటి శనికి సంబంధించిన కొన్ని దోషములు తొలగే అవకాశం ఉంది. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీనరాశికి జన్మరాశిలో శని సంచారం. జన్మరాశిలో శని అంటే ఏలినాటి శని యొక్క జన్మ శని ప్రభావం ఉన్నది. మీనరాశికి పంచమ స్థానంలో బృహస్పతి అనుకూలంగా ఉంది. మీనరాశికి విశేషంగా రాహుకేతువులు 6 మరియు 12వ స్థానంలో అనుకూలంగా కొంత సంచరించడం చేత శ్రీ పరాభవ నామ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ మీనరాశి వారికి కలిసి వచ్చే సంవత్సరంగా చూడాలి. మీనరాశి వారు గత కొంతకాలంగా ఏవైతే ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఆర్థిక సమస్యలు, పనులలో ఆటంకాలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల నుండి కొంత మార్పు తెచ్చి బయటపడేటువంటి సంవత్సరంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం చూడాలి. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీనరాశికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీనరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వంటివి, ట్రాన్స్ఫర్ వంటివి కలిసి వస్తాయి. అయినా ఏలినాటి శని ప్రభావం వల్ల పని ఒత్తిళ్ళు, కొంత ఇబ్బందికరమైన వాతావరణం మాత్రం ఉంటాయి. మీనరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మీనరాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో కొంచెం మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయి. అయితే వ్యాపారంలో పెట్టుబడి పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటాయి. మీనరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు వంటి వాటిలో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. మీనరాశి వారు ఒత్తిళ్లు తగ్గించుకోవాలి. ఆరోగ్య విషయాల్లో మాత్రం శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం, మందపల్లి, శని సింగాపూర్, తిరునల్లార్ వంటి శని క్షేత్రాలను దర్శించడం, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఏదైనా క్షేత్రాన్ని దర్శించుకోవడం, గురు దక్షిణామూర్తి స్తోత్రం, దశరథ ప్రోక్త శని స్తోత్రాలని పారాయణం చేయడం, ఏదైనా శివాలయంలో రుద్రాభిషేకం వంటివి చేసుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. ఉగాది రోజు ఈ పంచాంగ శ్రవణాన్ని భక్తి శ్రద్ధలతో చేసినటువంటి వారికి ఆ దోషములు తొలగి, అలాగే నేను చెప్పినటువంటి ఈ పరిహారాలను పాటించడం చేత శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుతారు అని మాత్రం తెలియజేస్తున్నాను. మరొక్కసారి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అని కోరుకుంటూ నమస్కారం.